అవయవదానం మహత్తరమైన దానం. సందర్భానుసారం విద్యాదానం, అన్నదానం గొప్పవేనని భావించినా అంతకు మించిన ఫలితాన్ని అవయవదానం ఇస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. బతికుండగా 10 మందికి సాయం చేసిన మనిషి మరణ అనంతరం మరో 10 మందికి పునర్జన్మనిచ్చే అవకాశం అవయవదానం కల్పిస్తోంది. వైద్యుడే కాకుండా ఏ విద్య తెలియని సామాన్యుడు సైతం మానవత్వంతో ఆలోచిస్తే మరణపు అంచుల్లో ఉన్న వారికి పునర్జన్మ ప్రసాదించవచ్చు. అలాంటి అద్భుత అవకాశం, మహత్తర భాగ్యం అవయవదానం సొంతం. ప్రభుత్వం పలు రకాల చర్యలు తీసుకుంటున్నా పలు రకాల అపోహలు, అవగాహన లేమి కారణంగా ఆశించినంత మేర ప్రజల నుంచి స్పందన రావడం లేదు. ఈ నెల 13న అవయవదాన దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం సోమవారం నుంచి వారం పాటు మెప్మా ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ చైతన్యపరచనుంది. మనిషి శరీరం నుంచి సేకరించిన అవయవాలను మరో మనిషి శరీరంలో అమర్చడమే అవయవాల మార్పిడి. ఆకస్మికంగా మరణించిన వ్యక్తి నుంచి గుండె, కాలేయం, మూత్రపిండాలు, ఊపిరితిత్తులు, పెద్ద పేగులు, చిన్న పేగులు, ఎముకలు, బోన్ మ్యారో, కళ్లు సేకరిస్తారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతూ మరణానికి చేరువైన వారికి అవసరమైన అవయవాలు అమర్చడం ద్వారా వారికి ఆరోగ్యవంతమైన జీవితాన్ని ప్రసాదించవచ్చు. 15 ఏళ్ల క్రితం వరకు అవయవదానం గురించి ఎవరికీ తెలియదు. దీని గురించి చర్చించాలంటేనే అనుమానపడేవారు. దీనివల్ల వచ్చే ఫలితమేంటో ఎవరికీ తెలిసేది కాదు. 1994లో కేంద్ర ప్రభుత్వం అవయవదానంపై చట్టం తీసుకొచ్చాక దీని గురించి ఒక్కొక్కరికి తెలుస్తూ వస్తోంది. చట్టం వచ్చినా తొలినాళ్లలో అవయవదానానికి ముందుకు వచ్చేవారు చాలా అరుదనే చెప్పాలి. అవయవదానం పేరెత్తితే చూద్దామన్నా ఆ ప్రాంతంలో బంధువులు కనిపించేవారు కాదు. మూఢనమ్మకాలు ఓ కారణమైతే మత విశ్వాసాలు మరో కారణం. దేహానికి ఏమైనా అవుతుందేమోననే అనుమానం. అయితే మోహన్ ఫౌండేషన్ సహా పలు స్వచ్ఛంద సంస్థలు అవయవదానంపై విస్తృత ప్రచారం తీసుకురావడం వల్ల ప్రజల్లో మార్పొస్తోంది. ఫౌండేషన్ ద్వారా బాధిత కుటుంబాలను ఒప్పించి మరో 10 మందికి ప్రాణం పోస్తుండడం, అవయవదానం చేసిన వారిని సమాజం మహోన్నత వ్యక్తులుగా చూస్తుండటంతో మార్పునకు నాంది పడింది. అవయవదానం ప్రాముఖ్యత దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం చట్టబద్దమైన సంస్థ జీవన్ దాన్ను నెలకొల్పింది. విజయవాడ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయంలో ప్రత్యేకంగా కార్యాలయాన్ని ఏర్పాటు చేసింది. సీఈఓ, సిబ్బందిని నియమించి పర్యవేక్షణ బాధ్యతలను ఎన్టీఆర్ విశ్వవిద్యాలయం ఉపకులపతికి అప్పగించింది. దాతల నుంచి అవయవాలు సేకరించడం సహా వాటిని ఇతరులకు అమర్చేందుకు వీలుగా సాంకేతిక పరికరాలు ఉండి నిపుణులు ఉన్న ఆసుపత్రులను ఎంపిక చేసి వాటికి లైసెన్సులు మంజూరు చేసింది. తద్వారా అవయవదానం ప్రక్రియలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంది. జీవన్ దాన్ సంస్థ కార్యకలాపాలు క్రమంగా విస్తృతం అవుతున్నాయి. ఇప్పటి వరకు అవయవదానం జరిగిన ఘటనలు పరిశీలిస్తే అవయవదానానికి అంగీకరించి అకస్మాత్తుగా ప్రాణాలు కోల్పోయిన వారు తక్కువే. ప్రమాదాల్లో తీవ్రంగా గాయపడి బ్రెయిన్ డెడ్ అయిన వారి నుంచి తీసుకున్న అవయవాలే ఎక్కువ. ఓ వ్యక్తి బ్రెయిన్ డెడ్ అయినట్లు ప్రభుత్వ వైద్యులు ప్రకటించాకే అవయవాలు దానం చేసేందుకు చట్టం అంగీకరిస్తుంది. సమాచారం తెలుసుకున్న జీవన్ దాన్ ప్రతినిధులు అవయవదానం చేయించేందుకు ప్రయత్నిస్తారు. అవగాహన కల్పించి వాటి వల్ల ప్రయోజనాలు తెలియజేసి ఒప్పిస్తున్నారు. మరో 10 మందికి పునర్జన్మ ప్రసాదించేందుకు కుటుంబాలు ముందుకు వస్తుండటంతో ప్రక్రియ ప్రారంభిస్తున్నారు. అవయవదానానికి ముందుకు వచ్చినా వాటిని సద్వినియోగం చేసుకోవడం మరో ఎత్తు. జీవితాన్ని ప్రసాదించే అవయవాల తరలింపులో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అందుకోసం అత్యాధునిక సదుపాయాలు కలిగిన 39 ఆసుపత్రులు ఎంపిక చేశారు. సేకరించిన అవయవాల్లో కొన్నింటిని గంటల వ్యవధిలోనే మరో వ్యక్తికి అమర్చాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ కోసం ప్రత్యేకంగా గ్రీన్ కారిడార్ పెట్టి వాహనాల్లో తరలిస్తున్నారు. చెన్నై సహా ఇతర నగరాలకు విమానాల్లో తరలిస్తున్నారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఎప్పటి వరకు ఎక్కడా అవయవం వృధా అయిందన్న దాఖలాలు లేవు. సేకరించిన ప్రతి అవయవాన్ని వినియోగించి
పునర్జన్మను ప్రసాదిస్తున్నారు. అవయవదానం చేసిన వారికి సంతృప్తినిస్తున్నారు. వీటన్నింటి వెనుక జీవన్ దాన్ ప్రతినిధులు, పోలీసులు, వైద్యుల శ్రమ దాగి ఉంది. దానం చేయడం గొప్ప విషయం అండి అది. ఎందుకంటే ఈజ్ హెల్పింగ్ సంబడి హూ ఈజ్ ఇన్ క్రైసిస్, హూ ఆర్ దేర్ ఇన్ క్రైసిస్. అటువంటి మనుషులకి ఉపయోగపడుతున్నాడంటే చాలా హ్యాపీగా ఉందండి. సర్వీస్ టు హ్యుమానిటీ, సర్వీస్ టు గాడ్. మానవ సేవ మాధవ సేవ. తను బ్రతికుండగా కూడా నలుగురికి ఉపయోగపడ్డాడు. ఆల్మోస్ట్ మా ఫ్యామిలీలో అందరికీ, ప్రతి ఒక్కరికి ఉపయోగపడ్డాడు. ఈ రోజున తను చనిపోయి కూడా ఉపయోగపడినందుకు మాకు చాలా గర్వంగా ఉంది. ప్లస్ బాధగా కూడా ఉంది. ఇక మీదట కూడా అదే విధంగా ఉపయోగపడతాడని ఒక నమ్మకంతో మేము ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. మా పాప గుర్తుగా ఉండిపోవాలని, కొంతమందికైనా ఈ అవయవాలు ఉపయోగపడతాయని మేము దానం చేస్తున్నామండి. ఆమె పేదవారికి సహాయం చేసే మనస్తత్వం కూడా ఉందండి. చాలా స్పందించుద్దండి. చాలా మంచి పాప అండి ఆమె. జీవన్ దాన్ సహా ప్రసార మాధ్యమాల కృషితో అవయవదానానికి ముందుకు వచ్చే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. గడిచిన 4 ఏళ్లలో 122 మంది అవయవాలు దానం చేసి 393 మందికి పునర్జన్మ ప్రసాదించారు. 2015లో 92 మందికి, 2016లో 127 మందికి, 2017లో 104 మందికి, 2018లో ఇప్పటి వరకు 71 మందికి అవయవాలు అమర్చారు. వీరిలో 218 మందికి కిడ్నీలు, 103 మందికి కాలేయం, 38 మందికి గుండె, 34 మందికి ఊపిరితిత్తులు అమర్చారు. వీరిలో తెలంగాణ రాష్ట్రంలోని 17 మందితో పాటు తమిళనాడు, బెంగళూరుకు చెందిన వారు ఉన్నారు. డోనార్ ఎవరైతే ఉంటారో, అంటే ఎవరైతే చనిపోతారో వారిని ఆ కష్ట సమయంలో జీవన్ దాన్ ట్రాన్స్ప్లాంట్ కోఆర్డినేటర్స్ అని ప్రతి హాస్పిటల్లోనూ ఉంటారు. గ్రీఫ్ కౌన్సిలర్స్ అని అంటారన్నమాట. వాళ్ళు వెళ్ళి వారితో మాట్లాడి వారికి ఉన్నటువంటి అపోహలన్నీ తొలగించి, మరుజన్మలో మళ్ళీ మనం ఏమీ చేయలేకపోవచ్చు, ఈ జన్మలోనే మనం చేసే దానం అన్నింటికన్నా గొప్పదైనటువంటి దానం అని చెప్పి చిరస్థాయిగా మీరు 10 మంది హృదయాల్లో చిరంజీవులుగా ఉండాలనే ఉద్దేశంతో వాళ్ళని కన్విన్స్ చేసి వాళ్ళని ఒప్పించిన తరువాత మాత్రమే ఈ అవయవదానం అనేది జరుగుతుంది. ఇంతమందికి అవయవాలు అమర్చడం వెనుక జీవన్ దాన్ కృషి వెలకట్టలేనిది. ఇటీవల శాసనసభాపతి కోడెల శివప్రసాద్ జన్మదినం సందర్భంగా ఆయన నేతృత్వంలో నరసరావుపేట నియోజకవర్గంలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. 11,987 మంది అవయవదానానికి సమ్మతి తెలుపుతూ అంగీకార పత్రాలు జీవన్ దాన్ కు ఇచ్చారు. ఇది ప్రపంచ రికార్డుగా నమోదు కావడం విశేషం. ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు, అధికారులు, స్వచ్ఛంద సంస్థల సహకారంతో ప్రచారాన్ని ఉధృతం చేసి అవయవదానం చేసేందుకు ముందుకు వచ్చే వారి నుంచి ముందస్తుగా అంగీకార పత్రాలు తీసుకుంటోంది. అవయవదానం చాలా చాలా అమూల్యమైన, దివ్యమైన ప్రక్రియ. బేసికలీ ఒక మనిషి బ్రెయిన్ డెడ్ అయిన తర్వాత హీ కెన్ లివ్ ఇన్ 4 డిఫరెంట్ పీపుల్. అంటే మనం మనిషిని పోగొట్టుకున్నాం, అది బాధ ఎలాగా ఉంటుంది. కాకపోతే మన మనిషి నలుగురులో జీవించి ఉంటాడనేది మనం గ్రహించాలి. దీనివల్ల చాలామందికి అవేర్నెస్ చాలా 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 తక్కువ ఉంది బేసికలీ. ఎందుకంటే మా హాస్పిటల్ని చూస్తున్నాము, చాలా బ్రెయిన్ డెడ్స్ అయినా సరే పేషెంట్స్ ముందుకు రావటం లేదు ఆర్గన్ డొనేషన్కి. ఎందుకంటే డిఫరెంట్ రిలీజియన్స్ కస్టమ్స్ కావచ్చు, వాళ్ళ పర్సనల్ ఇది కావచ్చు. బట్ డొనేషన్ చేస్తే చాలా మంచిదని ఈ సందర్భంగా తెలుసుకుంటున్నాను. ఇప్పటి వరకు ఆఫ్లైన్లో 337 మంది, ఆన్లైన్లో 45,000 మంది జీవన్ దాన్ సంస్థకు అంగీకార పత్రాలు సమర్పించడం విశేషం. ఆగస్టు 13న అంతర్జాతీయ అవయవదానం దినోత్సవాన్ని పురస్కరించుకుని సుమారు 1,00,000 మందితో అంగీకార పత్రాలు తీసుకునే మహత్తర కార్యక్రమాన్ని చేపట్టింది. ఆన్లైన్తో పాటు బస్సులు, బహిరంగ ప్రదేశాలు, విద్యా సంస్థల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించనుంది. మరణానంతరం నేత్రాలు, కిడ్నీలు, గుండె, కాలేయం సేకరించి ఉచితంగా అందించనుంది. అవయవదానం అవసరం ప్రపంచవ్యాప్తంగా పెరుగుతోంది. ప్రస్తుతం దేశంలో లక్షలాది అవయవాలు యవ్వన దశలోనే పాడై బాధపడుతున్నారు. మూత్రపిండాలు, కాలేయం, గుండె దెబ్బతిన్న వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది.
అవయవదానమే పరిష్కార మార్గమని, జీవితాన్ని ప్రసాదించే దివ్య ఔషధమని నిపుణులు భావిస్తున్నారు. చెడిపోయిన అవయవం స్థానంలో మరొకరి అవయవాన్ని ఏర్పరిచి ప్రాణదానం చేసే అవకాశం అందరికీ రాదని అంటున్నారు. మరణానంతరం దేహం మట్టిపాలు కాకుండా సహృదయులైన వారు ముందంజ వేస్తే అవయవదానం సాధ్యమవుతుందని అభిప్రాయపడుతున్నారు. అవయవాలు ఎక్కడ దానం చేయాలి, ఎలా నమోదు చేసుకోవాలి అనేది చాలా మందికి తెలియకపోవడం కూడా ప్రధాన కారణంగా ఉందంటున్నారు. డిమాండ్ చాలా ఎక్కువగా ఉంది, సప్లై కూడా ఉంది కానీ అవగాహన లోపం వల్ల అటువంటి ఆర్గన్స్ని మనం తీసుకోలేకపోతున్నాం. సో జీవనదానం ఇప్పుడు ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ అవగాహన ఎక్కువ మంది ప్రజల్లో కల్పించి వారి సమ్మతితోనే ఈ అవయవదానం ప్రక్రియని ఇంకా ముందుకు తీసుకెళ్తామనే ముఖ్య ఉద్దేశంతో పెద్ద ర్యాలీని నడిపి దానిలో ఈ అవయవదాన ప్రక్రియ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి ఇప్పటి వరకు అవయవదానం చేసిన వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని సత్కరించి వారి ద్వారా ఈ మెసేజ్ని కూడా ఎక్కువ స్ప్రెడ్ చేద్దామనే ఉద్దేశంతో ఉన్నాము. ఇప్పుడు మనకి ఆంధ్రప్రదేశ్లో మెప్మా అనే ఒక ఆర్గనైజేషన్ ఉంది, అది కూడా గవర్నమెంట్ ఆర్గనైజేషను. వారు ఈ మున్సిపల్ ఏరియాస్లో విపరీతమైన సాధికార మిత్రులాగా బాగా పనిచేస్తున్నారు. వారి ద్వారా దాదాపు 1,00,000 మంది డొనేషన్స్, ఆర్గాన్ డొనేషన్ చేయడానికి ఇష్టపడ్డట్టు అంగీకార పత్రాలు తీసుకొని మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అదే రోజు సమర్పిస్తున్నాం. స్పెయిన్, అమెరికా, బ్రిటన్లో అవయవాలు దానం చేసే వారి సంఖ్య ఎక్కువగా ఉంది. ఎంతో మంది అవయవాలు దెబ్బతిన్నా తిరిగి జీవితాన్ని పొందగలుగుతున్నారు. వయసు పెరిగే కొద్దీ శరీరం ఆరోగ్యంగా ఉన్నప్పటికీ గుండె, మూత్రపిండాలు, కాలేయం పనితీరు క్షీణిస్తూ ఉంటుంది. కేవలం వయసు రీత్యానే కాకుండా కొన్ని రకాల వ్యాధులు, ఆహారపు అలవాట్లతో అవయవాలు పాడవుతూ ఉంటాయి. ఇలా పూర్తిగా క్షీణించిన అవయవాన్ని మార్చడం ద్వారా వ్యక్తి జీవితకాలాన్ని పొడిగించవచ్చు. అవయవాల్లో బతికుండగా దానం చేసేవి కొన్నైతే మరణించాక కొన్నింటిని దానం చేయవచ్చు. జీవించి ఉన్నవారు 2 కిడ్నీల్లో 1 దానం చేయవచ్చు. క్లోమం, ఊపిరితిత్తులు, చిన్నపేగు, కాలేయంలో కొంత భాగాన్ని బతికున్నప్పుడే దానం చేయవచ్చు. మిగిలిన అవయవాలు మరణానంతరం దానం చేసేందుకు సాధ్యపడుతుంది. చాలామంది ఏంటంటే మనకున్న ఆచారాలు, వ్యవహారాల వల్ల ఈ ఆర్గాన్ డొనేషన్స్కి వాళ్ళు ముందుకు రావటంలా. దానివల్ల ఏంటంటే అనవసరంగా ఆ బాడీని మనం అయితే బరీ చేయటం లేకపోతే కాల్ చేయటం చేస్తున్నాం. దానికన్నా ఈ ఆర్గాన్ ఇంకొకరికి మనం అవసరమైన వాడికి ఇస్తే వాళ్ళకి పునర్జన్మిస్తాం కాబట్టి మనం అది ఆర్గాన్ ఇవ్వటం అనేది ఎంతో మందికి కొత్త ప్రాణాన్ని ఇస్తున్నాం అనమాట. సో వెయిటింగ్లో ఉన్న పేషెంట్స్కి ఇక్కడ మనం ఆర్గాన్ అవైలబిలిటీ అయితే ఉంది, కాకపోతే ఇవ్వడానికి ముందుకు రావట్లేదు చాలామంది. ఎందుకంటే రోజుకి ఎస్పెషల్లీ ఇప్పుడు ఈ రోడ్ యాక్సిడెంట్స్ అన్నీ ఎట్లా ఉన్నాయంటే పొద్దున్న టీవీ పెడితే రోజుకి మనం పేపర్లో చూసినా కూడా, ఈ టీవీ పెట్టినా కూడా ఏదో ఒక యాక్సిడెంట్స్ జరుగుతూనే ఉన్నాయి. వీటిలో చాలామంది బ్రెయిన్ డెడ్ ఉంటున్నారు. సో ఈ ఆర్గాన్ డొనేషన్ ముందుకు రావడానికి ఆ అవేర్నెస్ లేక, అంటే కొంతమందికి ఎక్కడ ఇవ్వాలి తెలియదు, ఎట్లా ఇవ్వాలి తెలియదు, అంటే ఆర్గాన్స్ అంటే ఏంటో మొత్తం తీసేసుకుంటారని ఇట్లాంటి అపోహలన్నీ ఉన్నాయి. అవయవ దానం చేసే వ్యక్తులతో పాటు సర్జరీలు నిర్వహించే ఆసుపత్రులు చట్టపరమైన నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. బతికుండగా రక్త సంబంధీకులకు ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇతరులకు ఇవ్వాల్సి వచ్చినప్పుడు మాత్రం ప్రభుత్వ అనుమతి తప్పనిసరి. ఇలా చేసిన అనంతరం కుటుంబ సభ్యులకు తప్పక తెలియజేయాలి. అవయవ దానానికి సమయం కీలక పాత్ర పోషిస్తుంది. దాత శరీరం నుంచి గుండె, ఊపిరితిత్తులు బయటకు తీశాక కేవలం 4 గంటల్లోనే అవయవాలు ఇతరులకు అమర్చాలి. మూత్రపిండాలు 24 గంటలు, కాలేయం, క్లోమం 12 గంటల్లోపు ఇతరులకు అమర్చాల్సి ఉంటుంది. గుండె బైపాస్ సర్జరీ కోసం దాతలు కొన్ని భాగాలు దానం చేయవచ్చని వైద్యులు చెబుతున్నారు. క్లోమం, పేగుల్లోని కొంత భాగాన్ని దానం చేసే అవకాశం ఉంటుంది. కాలేయంలో కొంత భాగాన్ని నిక్షేపంగా దానం చేయవచ్చు. ఇలా చేసిన తర్వాత కణాల వృద్ధి జరిగి అభివృద్ధి చెందనుంది. ప్రమాదం లేదా ఇన్ఫెక్షన్ బారిన పడిన వారికి కార్నియాను దానం చేయడం ద్వారా తిరిగి వారు లోకాన్ని చూడగలిగే అవకాశం లభిస్తుంది. చనిపోయిన వ్యక్తి నుంచి తీసుకున్న కార్నియా 2 వ్యక్తులకు అమర్చే అవకాశం ఉంటుంది. మా తమ్ముడికి అన్ఫార్చునేట్లీ యాక్సిడెంట్ జరిగింది. సో డాక్టర్స్ ఫర్దర్గా ఏం చేయలేమన్నారు. సో మా వాడికి ఎప్పటి నుంచో కోరిక ఉండేది. మాతో ఎప్పుడు కొన్ని సందర్భాల్లో చెప్తూ ఉండేవాడు, ఎప్పటికైనా సరే డొనేషన్ చేయాలి, ఆర్గాన్స్ అలాంటివన్నీ. కొన్ని అలాంటివి ఎవరైనా చేసినప్పుడు కూడా మా వాడు ఇదవుతూ ఉన్నాడు, యాంగ్జైటీ ఫీల్ అయ్యేవాడు. సో మేము కూడా మా వాడి కోరిక తీరుద్దాం అని చెప్పి నిర్ణయం తీసుకున్నాం.
దీన్ని మా పిన్ని గారు కూడా సమ్మతించారు. అతను అనుకున్నాడు ఏంటంటే నేను జాబ్ చేయాలి, లైఫ్లో మంచిగా సెటిల్డ్ అవ్వాలి, ఏదో ఒక ఫౌండేషన్ పెట్టాలి, అందరికీ హెల్ప్ చేయాలి అన్న డ్రీమ్ అతను, లైఫ్ అంబిషన్ అది. అలా చేయాలనుకున్నాడు. సడన్గా ఇలా అవుతాడని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. అన్ఫార్చునేట్లీ యాక్సిడెంట్ అయింది. ఇప్పుడు ఏంటంటే మాకు ఇంకా ఛాన్సెస్ లేదు. అతను మేము ఇంకో నలుగురిలో చూడాలనుకుంటున్నాం. అతని వల్ల ఇంకో 4 ఫ్యామిలీలు మేము బతికించాలనుకుంటున్నాం. ఏ బాధ లేకుండా ఉండాలి. మా వల్ల ఇంకో ఫ్యామిలీ ఉన్నారు, వాడి వల్ల ఇంకో ఫ్యామిలీ ఉన్నారు అంటే వాడికి హ్యాపీ, పైన ఇక్కడున్న మాకు హ్యాపీ. కాబట్టి మేము ఆర్గాన్ డొనేట్ చేయడానికి మనస్ఫూర్తిగా ఒప్పుకున్నాం. ఇన్కేస్ నేను ఒకటే చెప్తున్నా, ఎవరికైనా ఇలాంటి పరిస్థితి ఉంటే ఆర్గాన్ డొనేట్ చేయడానికి వెనకాడొద్దు. మీ వల్ల ఇంకొక నలుగురిలో మీరు చూసుకోవడానికి మీరు ట్రై చేయండి. ఇప్పుడు మా తమ్ముడు మా దగ్గర లేకపోయినా వాళ్ళలో ఉన్నాడు అనుకుంటున్నాము. అవయవ దానంపై అవగాహన కోసం ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు అంటున్నారు. నిబంధనలు సరళం చేయాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం వినిపిస్తోంది. విదేశాల్లో డ్రైవర్ల లైసెన్సుల వెనుక అవయవాల దానంపై ఓ క్లాజ్ ఉంటుంది. అవయవాలు దానం చేసేందుకు సిద్ధమని తమ అభిప్రాయాన్ని వారు వెల్లడిస్తారు. ఈ తరహా చర్యలు మన దేశంలోనూ చేయాలని మోహన్ ఫౌండేషన్ సహా పలు స్వచ్ఛంద సంస్థలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాయి. సమాజంలో అవయవ దానంపై అవగాహన రోజురోజుకి పెరుగుతోంది. ఇటీవల కాలంలో బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తుల అవయవాలు ఇచ్చేందుకు వారి కుటుంబ సభ్యులు ఆసక్తి చూపుతున్నారు. మూత్రపిండాల మార్పిడి క్రమంగా పెరుగుతోంది. ఈ 2 అంశాలపై నెల్లూరుకు చెందిన వైద్యుల బృందం విభిన్న కోణాల్లో పరిశీలన చేసింది. 90 మందికి పైగా కిడ్నీలు మార్పిడి చేసిన నెఫ్రాలజీ విభాగం వైద్యులు 8 ఏళ్లుగా సమగ్ర అధ్యయనం జరిపారు. మూత్రపిండాలు దానం చేసిన వారితో ముఖాముఖి జరిపారు. వారి రోజువారీ జీవితంలో ఎదుర్కొంటున్న కష్ట నష్టాలు తెలుసుకున్నారు. మరింత మంది అవయవ దానానికి ముందుకు వస్తేనే బాధితుల్ని ఆదుకోగలమని సూచిస్తున్నారు. నెల్లూరుకు చెందిన నెఫ్రాలజీ నిపుణుడు డాక్టర్ ప్రవీణ్ కుమార్, యూరాలజీ నిపుణులు డాక్టర్ మల్లికార్జున రెడ్డి, డాక్టర్ శ్రీరామ్ సతీష్, ఎన్టీఆర్ ఆరోగ్య సేవ జిల్లా సమన్వయకర్త డాక్టర్ దయాకర్ బృందం అవయవ దానంపై ప్రత్యేక పరిశీలన చేశారు. కిడ్నీ మార్పిడి ప్రధాన అంశంగా తీసుకున్నారు. బ్రెయిన్ డెడ్ కేసులకు సంబంధించి అధ్యయనం చేసిన వైద్యుల బృందం బాధితులను ఆదుకోవడానికి సూచనలు చేస్తున్నారు. అవయవ దానాలు చేసే వారి సంఖ్య పెరగాలంటే ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం అవసరమని సూచిస్తున్నారు. పదిహేనేళ్లకు ముందు రక్తదానం చేయాలంటే ప్రజలు అనేక విధాలుగా భయపడేవారు. క్రమంగా రక్తదానం సర్వసాధారణంగా మారిపోయింది. ప్రజల్లో అవగాహన పెరిగింది. ఇటువంటి మార్పు అవయవదానంలోనూ రావాలనేది వైద్యుల ఆలోచన. ఈ బృందంలోని వైద్య నిపుణులు అవయవ దానాలు చేసిన వారితో తరచూ అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. ప్రయోగాత్మకంగా ప్రజలకు చూపించేందుకు కిడ్నీ మార్పిడి ఆపరేషన్ను ప్రజల ముందుకు తీసుకువచ్చారు. కిడ్నీ దాతలు, గ్రహీతల కుటుంబాలపై సమగ్ర పరిశీలన జరిపారు. నెల్లూరు జిల్లాతో పాటు చుట్టుపక్కల జిల్లాలకు చెందిన ఎంతో మంది తమ బంధువులకు మూత్రపిండాలు దానం చేశారు. అవయవ మార్పిడిసిన వైద్యులు అంతటితో తమ పని అయిపోయిందని భావించకుండా వారందరి రోజువారీ జీవితాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. 90 మంది బాధితుల జీవన శైలి ఎలా ఉంది, ఆపరేషన్ జరిగిన తర్వాత కిడ్నీ గ్రహీత ఎలా ఉన్నాడు, కిడ్నీ దాత జీవితం ఎలా ఉందో గమనిస్తున్నారు. ఆటో నడిపేవారు, కూలీ పనులు చేసుకునేవారు, ఇళ్లలో గృహిణులు ఎలా ఉంటున్నారో పరిశీలించారు. వీరంతా ఆరోగ్యంగానే ఉన్నారని తెలుసుకున్న వైద్యులు మరింత మంది అవయవదానానికి ముందుకు రావాలని సూచిస్తున్నారు. డయాలసిస్ అనేది కిడ్నీ చెడిపోయిన తర్వాత కిడ్నీ ఆపరేషన్కి మధ్యలో ఒక చిన్న బ్రిడ్జ్ లాంటిది. సో పేషెంట్ కొంతకాలం జీవితం కొనసాగించేదానికి ఉపయోగపడుతుంది. అంతేగాని దాని మీదనే ఆధారపడి జీవితాంతం దాని మీదే ఉంటామంటే అది కష్టం. అది కొంతమందికి ఓకే, 80 ఏళ్ళు 90 ఏళ్ళు దాటిన వాళ్ళకి. సో వాళ్ళకి ట్రాన్స్ప్లాంట్, డయాలసిస్ రెండు ఆల్మోస్ట్ ఒకటే మాదిరి ఉంటుంది. కానీ వయసు తక్కువ ఉండేవాళ్ళు డెఫినెట్గా ట్రాన్స్ప్లాంటేషన్ అనేది మోర్ అప్రాప్రియేట్ ట్రీట్మెంటు, అది డెఫినెటివ్ ట్రీట్మెంట్. కారణం ఏదైనా ప్రస్తుతం ప్రపంచ జనాభాలో చాలా మంది ప్రజలు కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు.
ఆపరేషన్ నిర్వహించడానికి సుమారు 4 లక్షల రూపాయలు ఖర్చవుతుందని వైద్యులు చెబుతున్నారు. ఆరోగ్యశ్రీ పథకం కింద చికిత్స చేయించుకునే సౌకర్యం ఉన్నా ప్రభుత్వం 3 లక్షల రూపాయలకు మించి ఇవ్వకపోవడం వల్ల బాధితులపై భారం పడుతోందని అంటున్నారు. సర్జరీ అనంతరం ఏడాది పాటు ఖరీదైన మందులు వాడడానికి నెలకు 7,000 రూపాయలు ఖర్చు చేయాల్సి రావడం పేదలకు ఆర్థికంగా ఇబ్బందిగా ఉంటుందని అంటున్నారు. 85% లాంగ్ టర్మ్ సర్వైవల్ రేట్, జీవితంలో ఏది 100% లేదండి. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ ట్రాన్స్ప్లాంట్ ప్రోగ్రామ్స్ ఈ రోజుల్లో మనకి. కాబట్టి ఏ ట్రాన్స్ప్లాంట్ ప్రోగ్రాంలో అయినా కొంతవరకు అనేది వెనక ముందు ఉంటుంది. బట్ 85% లాంగ్ టర్మ్ సర్వైవల్. ఈ రోజున 25 ఇయర్స్ దాటి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేసుకున్న వాళ్ళు, బతికున్న వాళ్ళు ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు. దే ఆర్ డూయింగ్ ఎ ఫుల్ జాబ్. కాబట్టి మనం డొనేషన్ అనేది ఇట్ ఇస్ ఎ వెరీ కామన్ ప్రాసెస్. ఏ రోజును కూడా మనం వెనక్కి వెళ్ళకూడదు, ఇవ్వలేను ఏదైనా అవుతుందా అనేది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 15,000 మంది 2 కిడ్నీలు చెడిపోయి డయాలసిస్ చేయించుకుంటున్నారు. మార్పిడికి అవకాశం లేక అనేక మంది అవస్థలు పడుతున్నారు. ఎక్కువ రోజులు డయాలసిస్ చేయించుకోవడం కూడా మంచిది కాదని వైద్య నిపుణులు సలహా ఇస్తున్నారు. కిడ్నీ మార్పిడి ఆపరేషన్ సులభంగా మారిందని చెబుతున్నారు. కిడ్నీ మార్పిడితో సురక్షితంగా జీవించవచ్చని అభిప్రాయపడుతున్న వైద్యులు బంధువులు దాతలుగా మారితే ప్రాణాలు నిలిపిన వారవుతారని అంటున్నారు. బిడ్డ కదా, భయం లేదు, భయపడలా. సరే అని చెప్పి నేను ధైర్యంగానే ఇచ్చాను. నేను భగవంతుడి దయ వల్ల, ప్రవీణ్ సార్ దయ వల్ల బాగానే ఉంది. అన్ని పనులు చూసుకుంటున్నాను, ఇబ్బంది ఏమి లే. ఆపరేషన్ చేసినాక ఒక 6 మంత్స్ కొద్దిగా ఒడిదుడుకులు ఉండింది. తర్వాత ఇప్పుడు ఫ్రీగా మార్చేటప్పుడు భయం అంటే కంపల్సరీ భయం ఉంటుంది, భయం లేకుండా ఉంటుంది. కొద్దిగా భయపడ్డాను. 1 ఇయర్ కొద్దిగా అదే మెడిసిన్స్కి వాటికి ఇబ్బంది. తర్వాత నా పనులు నేను చేసుకుంటా. ఇప్పుడు మెడిసిన్స్కి వాటికి ఏం ఇబ్బంది లేకుండా హ్యాపీగా ఉన్నాను. 8 ఏళ్ల క్రితం మూత్రపిండాల మార్పిడి చేయించుకున్న గ్రహీతలు ప్రస్తుతం తమకు ఎలాంటి ఇబ్బంది లేకుండా జీవిస్తున్నామని చెబుతున్నారు. కిడ్నీ దానం చేసే విషయంలో ఎలాంటి అపోహలు వద్దని అంటున్నారు. కొంతమంది కిడ్నీ ఇవ్వడానికి భయపడి తమ పిల్లలను పోగొట్టుకుంటున్నారని ఆవేదన చెందుతున్నారు. 2 కిడ్నీలు కోల్పోయి డయాలసిస్ చేసుకుంటూ జీవితాంతం బాధలు పడవద్దని బంధువులు వారిని ఆదుకోవాలని సూచిస్తున్నారు. సిస్టర్ డొనేట్ చేసింది మొత్తం ఒక 2 లక్షలతోనే అయిపోయింది. ఇప్పటికి 2010లో నాకు చేసింది. ఇప్పటికి 8 సంవత్సరాలు పూర్తయింది. 9వ సంవత్సరం జరుగుతూ ఉంది. ఇప్పటి వరకు అయితే ఏ ప్రాబ్లం లేదు. అక్క కూడా బ్రహ్మాండంగా ఉంది, బెంగళూరులో ఉంది. వాళ్ళ కొడుక్కి జాబ్ వచ్చింది, కొడుకు దగ్గర ఉంది. మా హస్బెండ్ ఇవ్వాలనుకున్నాను, ఇచ్చేసాను. నాకేం భయం లేదు. ఇచ్చిన తర్వాతనే బాగానే ఉంది, నాకేం కంప్లైంట్ ఏం లేదు. సంవత్సరానికి ఒకసారి వస్తాను. ఆ ఇంట్లో పని చేసుకుంటాం, అన్ని పనులు చేసుకోవచ్చు. చీరలు వాటి ఇది మిషన్ తోడుకుంటాం. ఆరోగ్యశ్రీ బాగా పనిచేసింది. 3 లక్షల పైన పెట్టారు. డయాలసిస్ ఒక 6 నెలలు చేయించుకున్నాను. కిడ్నీ సెట్ అయిపోయింది, అదంతా ఓకే. నేను ఉదయం 8:30 నుంచి రాత్రి 1 గంట దాకా ఆటో వేస్తాను. మా స్టాండ్లో కూడా ఒక అతను కిడ్నీ చెడిపోయి ఉన్నాడు. అతనికి ఇవ్వడానికి వాళ్ళ తల్లిదండ్రులు ముందుకు రాలా. కానీ ఈరోజు నన్ను చూసి మేము ఎందుకు ఇవ్వలేదని బాధపడుతున్నారు. ఎందుకంటే నేను ఇంత హ్యాపీగా ఉన్న, అంటే నేను ఇలా భార్య పిల్లగాని పోషించకుండా నేనే ఆటో తోలుకుంటుండే లోపల మనం ఇచ్చుంటే మా పిల్లోడు కూడా బాగుపడేవాడు. వాళ్ళు ఇప్పుడు బాధపడ్డారు. అతను చనిపోయాడు. అంటే ఎవరు ఇవ్వక దొరక్క, ఎందుకంటే అన్నదమ్ములు ఇవ్వాల, తల్లిదండ్రులు ఇవ్వాల, ఇలా ఎవరు ఇవ్వకున్నందువల్ల అతను ఏంటంటే చివరికి డయాలసిస్ చేసుకుంటూ చనిపోయాడు. అవయవ దానం మృతి చెందిన వారి జ్ఞాపకాలుగా ఉంటుందని బంధువులు అభిప్రాయపడుతున్నారు. ప్రకాశం జిల్లా ఉలవపాడు మండలం కరేడుకు చెందిన శివకుమారి భర్త సుబ్బారెడ్డి ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఆయనకు చెందిన అవయవాలు గుంటూరు, నెల్లూరు, తిరుపతి వైద్యశాలలకు తరలించి బాధితులకు అమర్చారు. వారు చనిపోయే ముందు చెప్పారు మాకు, బ్రతికి 4గురికి ఉపయోగపడపోయినా చనిపోయి 4గురికి ఉపయోగపడాలి అని చెప్పిన మాటలు గుర్తుండి మేము అవయవాలన్నీ ఇచ్చాము. ఆర్గాన్స్ గుండె జనరల్ హాస్పిటల్ గుంటూరు, కిడ్నీలు నెల్లూరు నారాయణ హాస్పిటల్, సిమ్స్ తిరుపతి హాస్పిటల్, కళ్ళు మోడర్న్ ఐ హాస్పిటల్ నెల్లూరు, లివర్ మణిపాల్ హాస్పిటల్ విజయవాడ ఇచ్చాం. భర్త గారు ఇక్కడ లేకపోయినా శారీరపరంగా ఆత్మీయంగా అందరు అవయవాల ద్వారా అందరూ బ్రతకాలనే కోరికతో అవయవాలు ఇచ్చాం. మాకు చాలా సంతోషంగా ఉంది. నెల్లూరు నవాబుపేటకు చెందిన వసంత కుమారుడు బ్రెయిన్ డెడ్తో మృతి చెందాడు. నలుగురిలో నా కొడుకు కనిపించాలనే మంచి భావనతో అవయవదానం చేశామని వసంత అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సమస్యల్లో ఉన్న వారికి తన కుమారుడి అవయవాలు ఇచ్చి ప్రాణాలు కాపాడమనే ఆనందం ఉందని చెబుతున్నారు. అందరూ ఇదే విధంగా ఆలోచించాలని వారు కోరుతున్నారు.
2016 13 తలనొప్పి అన్నాడు. అపోలోకి తీసుకొచ్చాము. ఆపరేషన్ చేశారండి. చేసినాక వారం రోజుల్లో చెప్తాము అవతలని చెప్పారు. చేసినాక మళ్ళీ అదే బ్రెయిన్ డెడ్ అయిపోయింది. కోమాలోకి వెళ్ళిపోయారు. లాభం లేదన్నారు. మేము అందరూ మా వారు అందరూ అనుకొని అవయవదానం ఇస్తాము అని చెప్పి అందరిలో ఉంటాడు అని మేమే అనుకొని హైదరాబాదు అంతా ఇచ్చేసాం. మనిషి చనిపోయినా వారు ఇంకా బతికి ఉన్నారనే ఆనందమే అవయవదానం అని ఇటీవల కాలంలో సమాజంలో అనేక మంది గుర్తిస్తున్నారు. ఎక్కువ మంది స్పందిస్తే అనేక మంది ప్రాణాలను నిలబెట్టవచ్చునని నెల్లూరు వైద్యుల బృందం అవయవదానం చేసిన కుటుంబాలు కోరుకుంటున్నాయి. అవయవదానం చేస్తున్న కుటుంబాలకు ప్రభుత్వం ఎంతో కొంత ఉపాధి చూపించి ప్రోత్సహించాలని మృతుల కుటుంబాలు కోరుతున్నారు. అనేక మంది ప్రాణాలను నిలబెడుతున్న వారి కుటుంబాలకు జీవనోపాధి చూపిస్తే ఈ కార్యక్రమం మరింత ముందుకు సాగుతోందని కోరుతున్నారు. పుడుతూ ఏమీ తీసుకురాము, చనిపోతూ ఏదీ తీసుకుపోలేం. దాతృత్వంగా ఆలోచించడమే కావాల్సింది. సరైన సమయంలో ఉన్నతంగా ఆలోచించి అవయవదానం చేస్తే చనిపోయాక కూడా 10 మంది జీవితాలకు వెలుగునిచ్చి వారిని బ్రతికించవచ్చు.